సార్ ఏపీ విషయానికి వస్తే ఏపీలో జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ పేరుతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు. అమరావతి పేరుతో అక్రమంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. అంటే గతంలో తెలంగాణ హయాంలో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు సెక్రటేరియట్ ముఖ్యంగా 8 లక్షల స్క్వేర్ ఫీట్లతో కేసీఆర్ 616 కోట్లతో అద్భుతమైన సెక్రటేరియట్ నిర్మించారు. ఇప్పుడు చంద్రబాబు ఏమో 53,57,000 స్క్వేర్ ఫీట్లతో ఎందుకు అంత భూమి, ఎందుకు అంత భూమి అవసరమా అన్నట్టు కూడా జగన్ మాట్లాడుతున్నారు. అదేవిధంగా 600 కోట్లతో అసెంబ్లీ, అదేవిధంగా సెక్రటేరియట్ కొత్తగా కడుతున్నారు అంటున్నారు. పాతది ఉంది కదా, పాతది సరిపోదా అన్నట్టు మాట్లాడుతున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అందరూ ఏకీభవించిన రాజధాని కాదు. అది ఆయన చంద్రబాబు నాయుడు గారి స్వర్ణ నియమం. ఓకే. ఎందుకంటే రాయలసీమ ప్రజలకు కూడా అమరావతిలో రాజధాని ఉండేది అంత ఆమోదయోగ్యం కాదు. ఆల్రెడీ మాకు సపరేట్ రాయలసీమ కావాలని కోరికలు అయితే ఉన్నాయి అక్కడ. ఇలా నార్త్ కోస్ట్లో ఆంధ్ర వాళ్ళు కూడా అంత లైక్ చేయటం లేదు. కాబట్టి దాన్ని రోల్ మోడల్ చేయాలా అని అనుకోవడమే ఒక తప్పు. దాంట్లో అంత డబ్బు ఖర్చు పెట్టడం కూడా మంచి సాంప్రదాయమే కాదు. ఓకే. ఎందుకంటే శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతము రాజధానికి అంత అనువైంది కాదు. ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అక్కడ నిర్మాణం చేసుకోండి అని చెప్పి సూచన కూడా చేసినారు. అటువంటిది ఆయన స్వర్ణయం తీసుకున్నారు. ఇంత డబ్బు అవసరమా ఇప్పుడు అనేది. ఎందుకు అంటున్నాను అని అంటే, ఫస్ట్ ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా లేదు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. కారణాలు ఏవైనా కావచ్చు. 11 లక్షల కోట్ల అప్పు ఉంది అంటున్నారు. అప్పు కంతులు వడ్డీలు కట్టడానికే 55,000 కోట్లు ఖర్చు అవుతుంది అని. మరి స్కీములకైతేనేమి ఇవన్నీ పెట్టి ఇది అప్పు తీసుకొచ్చుకోవాలా. అది వరల్డ్ బ్యాంక్ ఏదో అప్రోచ్ అయినారో, అప్పు తీసుకొచ్చి కట్టడం అంత సౌమ్యంగా ఉంటుందా అనేది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగుండి అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు చేయొచ్చులేండి. ఆర్థిక పరిస్థితులు బాగైనప్పుడు అంతంత వెచ్చించాల్సిన అవసరం లేదు. అప్పు తీసుకొచ్చి అందులోనూ ఇది సెల్ఫ్ సఫిషియన్సీ అనేది అది ఏం మోడల్లో నాకేం అర్థం కాలేదు. సెల్ఫ్ సఫిషియన్సీ ఎట్టుంటుంది? అప్పు తీసుకొచ్చి కట్టి మళ్ళీ ఆ అప్పు చెల్లించాలంటే ప్రభుత్వం చెల్లించాల్సిందే కదా. ప్రభుత్వం చెల్లించినప్పుడు ప్రజల మీద భారం పడుతుంది. సెల్ఫ్ ఫైనాన్స్ ఎట్టవుతుంది? కాదు కదా అనేది అతను వాదించే దాంట్లో అర్థం ఉందిలేండి. అంతంత క్యాపిటల్ అవసరమా అని. ఇక్కడ మరి టీఆర్ఎస్ను కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. రేటుకైతే కంపేర్ చేశారు కానీ ఆల్రెడీ ఒక సెక్రటరేట్ ఉన్నది, ఉమ్మడి రాజధానికే ఉన్నది. ఉమ్మడి రాజధాని కోసం నిర్మాణం కూడా చేసినారు. కొన్ని బ్లాకులు అయితే కొత్తగా నిర్మాణం చేసినట్టు, 1-2 బ్లాకులు పాతవి ఉన్నాయి. మరి కట్టిన తర్వాత మళ్ళీ కొత్తది కట్టాల్సిన అవసరం లేదు. సరే, ఆయన కట్టుకున్నారో అది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించింది, తెలంగాణ ప్రజలకు సంబంధించింది. ఇక్కడైతే కొత్త క్యాపిటల్ కాబట్టి నిర్మాణం అయితే చెయ్యాలా. ఉన్నటి తాత్కాలిక భవనాలు కదా అని వాళ్ళు అంటారు. తెలుగుదేశం ఉన్న భవనాల్లోనే పెట్టుకోవచ్చు కదా అని ఈయన అంటాడు. అది ఆయన కూడా 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అన్నప్పుడు అక్కడ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్, ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏదైనా తుక్కు న్యాయ రాజధాని అని ఒకటి మాకు కర్నూలుకి ఇచ్చినారు. ఏమి లేనిది ఇచ్చినారు. ఆయన మా ప్రాంతానికైతే న్యాయం అతను చేయలేదు, ఇతను చేయటం లేదు. ఇద్దరు రాయలసీమ వాళ్ళే. కానీ ఏమాత్రం కూడా ఎక్కడ కూడా వీసమంత ఎత్తు కూడా న్యాయం చేయటం లేదు రాయలసీమకు. నిజంగా ఇప్పుడు రాజధానికి ఎక్కడ అనువైన ప్రాంతం ఎక్కడ అంటే ఏం చెప్తారు? ఆయన విచారించి ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అని అన్నారు. అంటే ప్రభుత్వ భూములు ఉన్నాయా? ప్రభుత్వ భూములు ఉండేది దొనకొండలో ఒకటి ఉన్నది. కాళహస్తి, తిరుపతి మధ్యలో దాదాపు 30,000 ఎకరాలు ఉంది. ఒకవేళ అది రేణిగుంట విమానాశ్రయం ఉండాలి, తిరుపతి పట్టణం ఉంది. కాబట్టి చాలామంది ఇష్టపడేవారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తులు కాబట్టి చాలామంది తిరుపతి క్యాపిటల్ అయితే బాగుండేది అనేది ఒక ఇది ఉంది.
రాయలసీమ వాళ్ళని కూడా సంతృప్తిపరిచిన వాళ్ళు అయింది. అటువంటిది జరగలేదు. ఇప్పుడు జగన్ మాటల్లో అర్థం ఉందంటారా? జగన్ చెప్తున్న దాంట్లో ఆయన చెప్పే దాంట్లో అర్థం లేదు, ఈయన చేసే పనుల్లో అర్థం లేదు, రెండుల్లో అర్థం లేదు. ఆయన అయితే ఏం చేసినాడు? మూడు రాజధానులనే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒక చోట, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒక చోట. అది తుగ్గులకు చర్యే కదా అంట, అది కూడా తుగ్గులకు చర్యే. అంటే రాజధాని ఎట్లా ఉండాలంటారు అసలు? అంటే వీళ్ళ నిర్ణయాలకు కాకుండా పొలిటికల్ అంటే రాజ్యాంగ పరంగా మాట్లాడుకుంటే అసలు రాజధాని ఎట్లా ఉండాలంటారు? అంటే ఇప్పుడు అది 3 ప్రాంతాలు అయింది. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రాంతంగా లేదు. ఇప్పుడు తెలంగాణ అన్నతలకి తెలంగాణ అనేది ఒక ప్రాంతంగా ఉంది. అదే అదే నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ అటేం లేదు తెలంగాణ. అక్కడికి వచ్చేసరికి రాయలసీమ ఎప్పుడు కూడా ప్రత్యేక ప్రతిపత్తి కావాలనేది, ప్రత్యేక ప్రాంతంగా ఉండాలనేది కోరిక ఇప్పటి నుంచే ఉంది. ఏది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు కూడా, విడిపోయేటప్పుడు కూడా మా ప్రాంతం మాకు ఇవ్వండి అనే డిమాండ్ ఉంది. ఓకే. మళ్ళీ తర్వాత ఏదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చినాక కొంచెం సర్దుకొని పోయినారు హైదరాబాద్ క్యాపిటల్ అయినప్పుడు. మళ్ళీ విడిపోయేటప్పుడు కూడా మాకు డిమాండ్ అయితే ఉన్నది కదా, సపరేట్ రాయలసీమ అన్న ఇవ్వండి, లేదంటే తెలంగాణలో అయినా కలపండి అని చెప్పి ఒక డిమాండ్ అయితే వచ్చింది కదా. మరి అది అన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ అనువైన స్థలంగా ఎంపిక చేసింటే బాగుండేది అనేది. ఓకే. ఇప్పటికీ అంటే ఒకవేళ తెలంగాణలో కలపాలంటే మళ్ళీ బిల్ ఏమైనా చేంజ్ చేయాలంటారా? అప్పుడు కోరినారు. సరేగా అది బిల్ పాస్ అయింది, రాష్ట్రం ఏర్పడిపోయింది, అది అయిపోయింది. కానీ ఒరిజినల్గా అయితే రాష్ట్రం విడిపోయే ముందర అభిప్రాయాలు ఇచ్చినప్పుడు అభిప్రాయాల్లో అది చెప్పాం కదా. ఓకే. ఇప్పుడు ఏపీలో కుదుపుతున్న అంశం ఏంటంటే లిక్కర్ స్కామ్. నిజంగా ఈ లిక్కర్ స్కామ్ జరిగిందా? నాసిరకం మద్యం సరఫరా చేశారా? డిజిటల్ చెల్లింపులు జరగలేదా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మద్యం కుంభకోణము దాని మీద సిఐడి వాళ్ళ దర్యాప్తు చేస్తున్నారు. అందులో కూడా ఆ విషయం ఇటీవల ప్రస్తావనలోకి వచ్చింది. ఎందుకంటే ఆ డిస్కషన్లో పాల్గొన్న వాళ్ళు, డిబేట్లో పాల్గొన్న వ్యక్తి వాళ్ళ రాజ్యసభ మెంబర్గా ఉంటూ ఆయన రాజ్యసభకు రాజీనామా ఇచ్చి ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనికంతా మూలకారకుడు, మూలపురుషుడు రాకేష్ రెడ్డి అని కూడా ఆయనే చెప్పింది. అంతవరకు ఎవరికి తెలియదు. ఏదో జరుగుతుంది, నాసిరకం తీస్తున్నారు, ధరలు ఎక్కువ. బ్రాందీ షాపులు పోయినోడు తిట్టకుండా తిడతా అన్నారు. సరుకు బాగలేదు, ధరలు ఎక్కువ అని చెప్పి తిట్టున్న మాట వాస్తవమే. మరి డిస్టిలరీ చూద్దామా అని అంటే ఏమైందంటే ఒకటే యూనిట్ కిందికి వచ్చినాయి. బ్రూరేజ్ కార్పొరేషన్ వచ్చి గవర్నమెంట్ది, బ్రాందీ షాపులను గవర్నమెంట్ తీసుకొచ్చినారు. డిస్టిలరీస్ 4-5 డిస్టిలరీస్ ఉంటే ఆ డిస్టిలరీస్ అవి వారికి సంబంధించిన వ్యక్తులవే అయిపోయినప్పుడు ఇదేమైందంటే ఒక రింగ్ మాదిరి తయారైంది. రింగ్ మాదిరి తయారైనాక తప్పకుండా జరుగుతుంది కదా. ఎందుకు అంత చీప్ లిక్కరు అంత కాస్ట్ ఎందుకు వచ్చింది? కాస్ట్ అంటే ఎక్కువ ధర ఎందుకు వచ్చింది? నువ్వు తక్కువ ధరకు ఇవ్వాలి కదా. తక్కువ ధరకు రాకుండా ఎక్కువ ధరకు ఇచ్చినావు అంటే ఎంతో కొంత మతలబు జరిగినట్టే కదా. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగినప్పుడు ఏమీ లేదని తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకోవడంలో అంత సౌమ్యంగా కనపడదు. కావాలంటే ఇంకా నీకు ఆంధ్రప్రదేశ్ సిఐడి అంటే ఇంకా అది ప్రభుత్వ ప్రమేయం ఉంటుంది. ఇంకొక వేరే ఆర్గనైజేషన్ అడగచ్చు కదా, సిబిఐని ఇన్వెస్టిగేట్ చేయమనొచ్చు, లేదంటే న్యాయ విచారణ చేయమనొచ్చు. అది అడిగినా సౌమ్యంగా కనపడుతుంది. కానీ నేను ఏమి జరగలేదు అని తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకోవడం అంటే అది అంత సౌమ్యంగా కనపడదు. నిజంగా ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? తప్పు తేలితే ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. అది ఆధారాలు సేకరించేదానికి వాళ్ళు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. చాలా మటుకు కంప్యూటర్లో మెటీరియల్ అంతా ధ్వంసం చేసినారు అని చెప్పి కూడా పత్రికలో చూస్తున్నాను. ఎంత మేరకు కరెక్టో ఎంత మేరకు కరెక్ట్ కాదో మనం చూడలేదు కదా. చాలా మటుకు డిలీట్ చేసినారు, ధ్వంసం చేసినారు. అయినా మేము గట్టి ప్రయత్నం చేసి కొన్ని రివైవ్ చేసి ఏదో కీలక సాక్ష్యాధారాలు దొరికినాయని అంటున్నారు. ఆ దర్యాప్తు జరిగి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు తెలుస్తుంది. దానికి ఛార్జ్షీట్ ఫైల్ చేసినప్పుడు
ఏ మేరకు జరుగుతుంది, ఎవరెవరు ముద్దాయిలు అవుతారు అనేది ఇప్పటికైతే కొందరిని అయితే అరెస్ట్ చేసినారు కదా, ముద్దాయిలుగా చేర్చినారు, అరెస్ట్ చేసినారు. అది ఉండంగా దర్యాప్తులు ఏం వెలుగులోకి వస్తుందో, ఎవరిని చేస్తారో ఛార్జ్షీట్ చేసిన తర్వాత అయితే చెప్పచ్చు. ఈ వ్యవహారం మొత్తం కూడా మోడీకి తెలిసిందంటారా? లిక్కర్ స్కామ్ వ్యవహారం రీసెంట్గా లోకేష్ కూడా మోడీ గారిని కలిశారు కదా, ఈ వ్యవహారం మీదనే చర్చ జరిగింది అనుకోవచ్చా? వారిద్దరి మధ్య చర్చలు నాకైతే తెలియదు. ఆయనకి ఇక్కడ ఈ రాష్ట్రంకు సంబంధించిన వ్యవహారము, ఇక్కడ బ్రూరేజ్ కార్పొరేషన్ ఉంది, ఇక్కడ జరిగిన స్టేట్లో జరిగిన అవినీతి అది సిఐడి దర్యాప్తు చేస్తుంది. ప్రధానమంత్రి వరకు ఎందుకు పోతుంది? అంటే గతంలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వీళ్ళు సపోర్ట్ చేశారు కదా, అంటే నల్ల బిల్లులకు సమర్థిస్తూ అంతర్గతంగా సపోర్ట్ చేశారు కదా సార్. అంటే అప్పుడు ఎన్డీఏ కూటమికే సపోర్ట్ చేసినారు, అంతేగాని దాని మీద ఆయన ఇక్కడ జరిగే దర్యాప్తుని ఏం ప్రభావితం చేయలేరు కదా. అంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన సంస్థ కాబట్టి ఆయన ప్రభావితం చేయలేడు, మాట్లాడకుండా కూడా ఉండొచ్చు. అంటే ఒకవేళ మోడీకి తెలియదు అంటారు, అరెస్ట్ చేసినా కూడా మోడీకి తెలియకుండానే అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు. అంటే మోడీకి సంబంధం ఏముంది ఇందులో? ప్రధానమంత్రికి తెలియాల్సిన అవసరం ఏముంది? ఇది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం, అది మోడీకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎన్నో కేసులు జరుగుతాయి. అంటే ఇందులో ఈడీ కూడా విచారణ చేపట్టే అవకాశం, మనీ లాండరింగ్ అని చెప్పేసి చెప్తున్నారు కదా. అవును, అది రేపు పొద్దున ఇది ఇంత పూర్తి అయ్యి ఇన్వెస్టిగేషన్ అయ్యి ఛార్జ్షీట్ ఫైల్ అయినాక దాంట్లో మనీ లాండరింగ్ ఉందంటే అప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇప్పుడే ఏం చెప్పలేం కదా, దర్యాప్తు దశలో ఉంది కదా. ఇప్పుడు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే కేసులు, ఒకవైపు సిబిఐ కేసులు ఉన్నాయి, ఇంకోవైపు లిక్కర్ స్కామ్ కేసులు, ఇదంతా కూడా జగన్ మేడకు చుట్టుకునే ప్రమాదం లేకపోలేదంటారా? ఇప్పుడు అయితే సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసినారు, విచారణకు కోర్టులో ఉన్నాయి, విచారణ జరగడంలో డిలే జరుగుతుంది. సుప్రీంకోర్టు రోజువారీ విచారణ జరపండి అన్నా మరి ఏ కారణాల్లో ఎందుచేతనో అది విచారణ జరగటం లేదు. అది ఇక్కడ ఆ సిబిఐ కోర్టు తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో లేదు. మరి అది డిలే అయితే జరుగుతుంది, విచారణ అయితే ప్రారంభం కావటం లేదు, జరగటం లేదు. అది విచారణ జరిగితే దాని విషయం వేరు. ఇక్కడైతే ఇది ఇంకా దర్యాప్తు స్టేజ్లో ఉంది కదా, ఒక స్టేజ్కి రాలేదు కదా. ఓకే, ఏం చెప్తారు సార్? విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, నిన్న షర్మిల గారు కూడా ధర్నా చేశారు దాని మీద ఇటు కూటమి ప్రభుత్వం కూడా ఏమి స్పందించని పరిస్థితి, ఏం చెప్తారు దాని మీద? అంటే విశాఖలో ఫ్యాక్టరీ పెట్టినారు, అప్పుడు అందరూ కూడా ఉద్యమం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అప్పుడు ఉద్యమం చేసినారు, ఫ్యాక్టరీ స్థాపించినారు. దానికి నష్టాల బారిన పడింది. ఆర్థికంగా సహాయం చేయాలా అనేది ఒక డిమాండు. మరి ఈ పబ్లిక్ రంగ సంస్థల్లో ఇది ఒక డిబేటబుల్ సబ్జెక్టు. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలేమో లాభాలు ఆర్జిస్తుంటే పబ్లిక్ రంగ సంస్థలు నష్టాలు లేకపోతుంటాయి. అంటే ప్రజాధనం ఎంత మేరకు ఖర్చు పెట్టాలనేది ఒక ప్రశ్నే కదా. సరే డిమాండ్, సరే మన రాష్ట్రంలో ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది, ఉండాలనేది అందరికీ ఉంటుంది. కానీ అక్కడ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, అక్కడ ఉద్యోగస్తులు అయితేనేమి, మరి దాన్ని లాభాల్లో పయనించేటట్టు చూడాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. అయ్యే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ అన్ని కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు, మరి ఎందుకు ఇక్కడ నష్టం వస్తుంది? ఆ నష్టాన్ని ప్రిపరేషన్ అరికట్టి లాభాల బట్టలు నడిపించాల్సిన బాధ్యత అయితే అక్కడ మేనేజ్మెంట్కి అయితే ఉంది కదా. అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి కానీ మేనేజర్స్ కానీ వాళ్ళందరి మీద ఉంది. లేకుండా మాకు గ్రాంటీని ఏడాలంటే గ్రాంటీని ఎక్కడి నుంచి వస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా. ఇచ్చినప్పుడు అది ఏ ఉద్దేశత్తు? ప్రజల సొత్తే కదా, అంట ట్యాక్స్ పేయర్స్ మనే కదా. అవును, మరి దాని లాభాలలో పయనించేటట్టు కానీ లాభాలు వచ్చేటట్టు కానీ చూడాల్సిన బాధ్యత ఇది అక్కడ ఉండే అధికారులది కదా. ఇన్ని రోజులన్నీ గ్రాంటీని ఇస్తుండాలా? అదొక డిబేటబుల్ సబ్జెక్టు. వద్దని ఎవరం చెప్పము, విశాఖలో స్టీల్ ప్లాంట్ వద్దని చెప్పము, రివైవల్ చేయొద్దని చెప్పము. కానీ రివైవల్ చేసినా రేపు లాభాల పాట నడుస్తుందా లాభా. ఓకే, ఇప్పుడు ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే ఏంటి పరిస్థితి? అక్కడ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ప్రైవేటీకరణ జరిగినా అంటే జరుగుతుందో లేదో తెలియదు. ప్రైవేటీకరణ జరిగినప్పుడే ఉద్యోగులను తీసేయలేరు కదా, ఉంచాల్సిందే వస్తుంది కదా. కాకపోతే పైన టాప్ మేనేజ్మెంట్లు మారుతుంటాయి.
ఎందుకంటే మేనేజర్స్ అటువంటి వ్యక్తులు మారుతారు. ఎందుకంటే వాళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకు నమ్మకమైన వ్యక్తులు వస్తారు. కొంచెం ఎఫిషియెంట్గా పనిచేసేదానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఎంప్లాయీస్కి సంబంధించి ఏముంటుంది, ప్రైవేట్ తీసుకున్నా అంతే, ప్రభుత్వం అయినా అంతే. ఇప్పుడు మా దగ్గర కూడా ఒకటి సిమెంట్ ప్లాంట్ ఉన్నది, పబ్లిక్ అండర్టేకింగే. అప్పుడు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నడిపిస్తున్నది. నడిపించేటప్పుడు సిమెంట్ కార్పొరేషన్ ఇండియా నష్టాల్లోకి వచ్చి ప్రైవేటీకరణ చేసేసినారు. చేసినాక ఐసీఎల్ మేనేజ్మెంట్ తీసుకున్నారు. నడుస్తున్నారు, అదే ఉద్యోగులు ఉన్నారు, అదే కథ ఉంది. కాకపోతే మేనేజర్స్ అంతా మారిపోయినారు. అది ఓకే. ఇప్పుడు టీడీపీ పసుపు పండుగ కడప జగన్మోహన్ రెడ్డి అడ్డాలో మహానాడు ప్రోగ్రాం 3 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎట్లా ఉంటున్నది ప్రోగ్రాం? సక్సెస్ అవుతుంది, అయ్యే అవకాశం ఉందంటారా? అది ఏముందిలేండి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో కూడా విస్తరించింది కదా. ఉంది. అందులో మన శాసనసభ ఎన్నికల్లో కూడా కడప జిల్లాలో బాగానే సీట్లు వచ్చినాయి కదా. వచ్చినప్పుడు వాళ్ళు సమీకరణ అయితేనేమి మొత్తం మహానాడుకు అయితే అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారులేండి. అన్ని జిల్లాల నుంచి నాయకులు వస్తారు, అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు వస్తారు. అక్కడ స్థానికంగా కూడా పాల్గొనేదానికి అవకాశం ఉంది. కాబట్టి అది మామూలుగా మహానాడు జయప్రదమయ్యేది ఉంది, పెద్ద సమస్య కాదు. వైనాడు పులివెందులు అనుకోవచ్చు అంటారా? పులివెందులకు ఏం సంబంధం ఉంది? కడప అది. జగనడ్డాలో జగనడ్డ అంటే ఆయన ప్రాపర్టీ కడప జిల్లా కాదు కదా. ప్రజలు ఏం తెరిపించినారు అది చూడండి. ఊరికి అడ్డా అంటే వాళ్ళ తండ్రి గారి సొత్తు కాదు కదా. అది నాకు కోపం వస్తుంది. కడప జిల్లా వాళ్ళ సొత్తే కాదు అంటాను. ఓకే, అదే అందరి సొత్తు. ఓకే. సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా? అవుతుంది అని చెప్తాను కదా. పెద్ద మహానాడు సక్సెస్ అయ్యేది పెద్ద సమస్య కాదు.